నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా శాసన మండలితో పాటు రాజ్యసభలో ఇప్పటికే వైసీపీ ఆధిక్యత ఉంది. ఇక మరోవైపు స్థానిక సంస్థలు కూడా వైసీపీ ప్రాతినిధ్యం ఉంది. దీనిని ఎలాగైనా అధిగమించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థలకు సంబంధించి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ల కాలం అనివార్యం. అప్పట్లో దీనిపై జగన్ సర్కార్ చట్టం వేసింది. ఇప్పుడు స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలంటే చట్ట సవరణ చేయాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో స్విప్ చేసింది. కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక రాష్ట్రంలో ఒక తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప మిగతావన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ నగరపాలక సంస్థతో పాటు చాలా కార్పొరేషన్లలో కార్పొరేటర్లు టీడీపీతో పాటు జనసేనలో చేరారు. పొంగనూరు, చిత్తూరు వంటి చోట్ల కౌన్సిలర్లు సైతం పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రతినిధులు ఎక్కువ మంది కూటమి పార్టీలో చేరారు. అక్కడ అధ్యక్ష స్థానాలు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం పెట్టాలి. కానీ అందుకు మరో 2 ఏళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. అందుకే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చట్ట సవరణ వేస్తే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి గ్రేటర్ విశాఖ టీడీపీ కూటమి బసమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికీ వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. గ్రేటర్ విశాఖలో 98 కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. వైసీపీకి 58, టీడీపీకి 29 మంది సభ్యుల బలం ఉంది. ఇక జనసేన 3 చోట్ల గెలిచింది. బీజేపీ, సిపిఎం, సిపిఐ ఒక్కో చోట గెలిచాయి. 4 ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కూటమి ఏకపక్షంగా గెలుచుకుంది. ఇప్పుడు చేరిన 12 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క జిల్లా పరిషత్ సైతం చేతిలో లేదు. మెజారిటీ మండల పరిషత్తులు సైతం వైసీపీ చేతిలోనే ఉన్నాయి. దీంతో పాలనతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా చాలా మంది స్థానిక ప్రతినిధుల ఎన్నికలకు ముందే కూటమి పార్టీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా చాలా మంది పార్టీలో చేరుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.